शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। కింద పెట్టినా అవి ఈ లక్షవత్తులు నువ్వు కోసం కాశీ వెళ్తున్నావు. మా అమ్మగారు కాశీలో లక్షవత్తుల్లో చేసుకుంటుంది. ఈవిడ మా అత్తగారు, ఈవిడ మా అమ్మగారు కలిసి వదిన ఆడపడుచులు ఇద్దరు కలిసి కదా చెప్తోంది. ఇప్పుడే వస్తారు వాళ్ళకి శ్రావణం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి శ్రావణం మన అమావాస్య నుంచి శ్రావణం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి అమావాస్య వాళ్ళకి చాలా ఇప్పుడు చూపించు. అందరికి చూడండి కనబడుతున్నారు నాన్న. నాకు ఎప్పుడో అయ్యేది కింగ్ ముందు పడేసాను శ్రావణి ఓకే సెకండ్ అలాగే ఉండండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అంటే అంత చీకటిగా ఉంది, తెలీదు. ఎత్తలేపోయింది అది. దాన్ని తీసుకురమ్మంటారు. నువ్వు ఎందుకు తీసుకొచ్చావే? నేను అన్నయ్యని పంపిస్తున్నాను ఇప్పుడే. చూసారు ఎట్లా తడిచిపోయాము. ఇది రూమ్ అండి. ఏసీ ఇచ్చాడు. మణి టెంపుల్ అంటారు. మణి టెంపుల్ అంటారు. చాలా శివలింగాలు ఉంటాయి. అదొకటి వెళ్ళండి, బాగుంటుంది. మణిమంది అదొకటి బాగుంటుంది. బాయ్ బాయ్. చానే అక్కడ పాకుడు చూసుకోవా. నాకు మాట్లాడేది అర్థమవుతుంది కానీ చెప్పడానికి ఉండాలి. అది అలా పెట్టి ఇంకా 4 రోజులు వెళ్తాం. మళ్ళీ ఊపిరాడదు. వినాయకుడు తయారు చేశారా? చిన్న పాత్రం పంచపాత్రం దాంట్లో పెట్టండి. తర్వాత మీకు కంటక విరాజితే విక్రమేశకే బౌద్ధావతారే ఉత్తరవాహిన్యాః భాగీరథ్యాः పశ్చిమే తీరే బ్రహ్మనాళే ఆది మణికర్ణికా క్షేత్రే విశ్వేశ్వరాది 330 కోటి దేవతా హరిహర గోబ్రాహ్మణ భూచరణ సన్నిధౌ ఋషి పంచమి లక్షవర్షి కాంస్యపాత్రం के चित्र उठे और व्रत उद्यापन पूर्वांग विहितानां कर्मणां निर्विघ्नेन परिसमाप्त्यर्थम आदौ चंबु कलशं తీసుకుంటాం.
వేసేయండి, ఇంకోబట్టి పెట్టండి, తులసి దళాలు, మార్పు దళాలు వేసేయండి. పూదండ వేసేయండి, గరికే పువ్వులు మారుల దళాలను తీసుకోండి, గణపతి పూజ చేయండి. నామ పూజాంకరిష్యే. ఓం శుంభాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, కుమారగురవే నమః, ఈశపుత్రాయ నమః, విభవక్త్రాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. సాయంత్రం తీసుకుంటారు మొత్తం శుద్ధ్యర్థం పంచగవ్య ఆసనం చేయబడుతుంది. యత్ స్వగస్థి అన్నగిచ్చు పంచగవ్యస్య దహతు అగ్నిరివ నారాయణాయ. ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వర్భానురధైంద్రో మాయావో దివవర్తమానావాహన్ ఊఢం సూర్యం తమసా వ్రతేన తుర్యేణ బ్రహ్మణా విందత్రీ అనసూయా సమేత త్రిమునిం ధ్యాయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. అవిందతే అతిహితం యదాసేద్యస్యధామ పరమం గుహాయద దాశర్పితా నాస్సవిదుశ్చ విష్ణోః భరద్వాజో బృహదా చక్రే అగ్నేః భోర్భువ స్వః. సుశీలా సమేత భరద్వాజం ధ్యాయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాజీనధరం దేవం సుతం. భూదండ తర్వాత కూడా వేయొచ్చు, పర్వాలేదు. సేవం ప్రథమ సూర్యుజే సుతే సాదే నయద్యాగమం మాం ప్రతి విశ్వామిత్రజమలగ్రీతమే వసిష్ఠోర్వస్యా బ్రహ్మన్ మనసోధిజాతః సంస్కరణం బ్రహ్మణేన విశ్వే దేవాః పుష్కరే త్వాదదంతా భోర్భువ స్వః. వసిష్ఠాం ధ్యాయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మధ్య కలస రెండు కలస, ఒకటి వసిష్ఠం ఒకటి అరుంధతి. చూసి చెప్తాను. వసిష్ఠం ధ్యాయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాదేవి త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాల అభ్యః తతో ధర్మాణి ధారయన్ భోర్భువ స్వః. పౌషమాసాధిపతిం నారాయణం ధ్యాయామి. చోదయాత్ గరుత్మంతమావాహయామి. ఇంద్రం వో విశ్రుతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల ఇంద్రం దిక్పాలకం ధ్యాయామి. తన్మాగ్నేరుణస్య విద్వాన్ దేవస్య వేణోయాసి. యమాయ సోమగం సునుత యమాయ జూతాహవిః యమగం యజ్ఞోగచ్చగ్నిదూతోరంగత యమం దిక్పాలకం ధ్యాయామి. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తాశాహస్తేజమానో హవిర్భిః తాపతి తయా యజ్ఞం విమిక్షతాం. అశ్వభ్యామావాహయామి. తత ఇంద్రభయామహే తతో నభయం ధీమహ వంశక్తితవతన్నౌతై విద్విషో వివృధో వశేషేంద్ర పురయేతు న స్వస్తిదా అభయంకరః. ఇంద్రమావాహయామి. అచ్యుతః కల్పవృక్షశ్చ అనంతః కామధేనవః చింతామణిస్తు గోవిందో నామత్రయం ఉదాహృతం. లక్ష్మీనారాయణ ప్రతిమా మీద అచ్యుతానంద గోవిందానే నామత్రయం స్థాపయామి పూజయామి. అసునీతే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహనో ధేయ భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతం నమనందాయ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప యథా స్థానముపహ్వయతే. అస్య ప్రాణప్రతిష్ఠంతో అస్య ప్రాణాః కాశ్మీరఫలం బ్రహ్మఫలం ఆనందఫలం సర్వం స్వాదుకరం నివేదయామి. ధూతఫలం చ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, అవ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ.
మధ్య మధ్యమృతమాని ఫలమహత్యం నాగవళిధరేయుక్తం తాంబూలం ప్రతిగుయతాం గుయతాంబూలం సమర్పయామి హిరణ్యగర్భగుల్ నీరాంజనం ఆర్తికపు వెలిగించండి మా దేవాద్రమసో పూర్ణం దదాతి వసవ్యోధానీతి ఏకదా ఓం భవానీ సహితం నమామి నీరాజనం సుందర్శయామి నీరాజనాంతే శుద్ధాచమనీయం సమర్పయామి చుక్క నీళ్లు చల్లండి హారతి తీసుకొని కళ్ళు కత్తుకోండి చేయి కడుకోండి చేతిలో పువ్వులు అక్షితాలు పుత్రులు తీసుకొని మంట మధ్యలో వేసేయండి ఓం సహస్తో నారాయణ ప్రీత్యర్థం స్కాంద పురాణ కల్పోక్త ప్రకారేణ భర్త్రా సహ అహం అహం కుమారేణ సహ సహాయేన లక్ష్యవర్తి వర్తమండప ఉద్యాపన దేవత ఆవాహన స్థాపన పూజనంచ అద్య కరిష్యే అక్షతాన్ని నిడుదలండి అలాగే భూమి ముట్టండి భూమి భూమ్నా దేవుని అంతరిక్షం మహిత్వా మండా ముట్టుకండి కోట సంబంధం ఆధార శక్తి మా కూర్మాయ మా శేషాయ లక్ష్మీనారాయణ విగ్రహం సేవలు చేస్తూ ఉంటుంది. ఈ విముక్తుడైన బ్రాహ్మణోత్తముడికి సుశీలకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుణ్ణి సర్వశాస్త్రాలను చదివించాడు. కుమార్తెను యోగ్యుడైన వరుణకిచ్చి పెళ్లి చేశాడు. ఆయనను ఆ కూతురు స్వజన్మాంతర పాపముచే అంటే లోపల పాపాలు చేయడం వల్ల వివాహము ముగికునిపే వైధవ్యం పొందిందిట. వివాహం ముగికునిపే వైధవ్యం పొందిందిట. వివాహం కాలేదంటున్నారు, వైధవ్యం పొందింది అంటున్నారు. ఎట్లా జరుగుతుంది? పూర్వకాలంలో పెళ్ళిళ్ళు 5 రోజులు చేసేవారు. 5 రోజులు పెళ్ళైనవారు. మొదటి రోజు నడిస్తే పెళ్ళైనట్లు లెక్కేట. కానీ ఇతను 2వ రోజు 3వ రోజు 4వ రోజు పోయినట్ట. ఎప్పుడు పోయినాడు? మొదటి రోజు మాత్రం పోయిట. వివాహం ముగిపునిపే వైధవ్యం పొందింట. అది మొదలుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు శుశ్రూషులు అంటే సేవలు చేస్తూ పుట్టినంటనే ఉంటా. తండ్రి తన కూతురు యొక్క దుఃఖం చూడలేక సంసార భారాన్ని మొత్తం పుత్రులపై ఉంచి తాను తన భార్య కుమార్తెను వెంట తీసుకుని కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ ఉన్న ఒక గ్రామము చేరి శిష్యులకి వేదములు చెబుతున్నట. ఎవరు? ఈ ఉదంతుడైన బ్రాహ్మణుడు. ఎందుకు వచ్చాడు? కూతురు యొక్క దుఃఖం చూడలేక సంసార భారాన్ని మొత్తం పుత్రులపై ఉంచి వీళ్ళ ముగ్గురు కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ ఉన్న ఒక గ్రామం చేరి ఈ శిష్యులకు వేదములు చెబుతున్నట్టు ఈ ఉదంతుడైన బ్రాహ్మణుడు. ఇట్లుండగా ఆ అమ్మాయి రాత్రిపూట నిద్రపోతుంట. అర్ధరాత్రి సమయమున ఆ అమ్మాయి దేహం నిండా పురుగులు పడున్నాయిట. ఆ అమ్మాయి దేహం నిండా పురుగులు పడున్నాయిట. అర్థమవుతుందమ్మా? ఆ అమ్మాయి దేహం నిండా పురుగులు పడున్నాయిట. ఈ అమ్మాయిని ఈ శిష్యుడు చూసి అట్టి స్థితి పొందిన ఆ అమ్మాయిని చూసి ఆ సంగతి వెళ్ళి గురుపత్నికి చెప్పాట. గురుపత్ని అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి గురుగారి భార్యకి చెప్పాట. ఆ తల్లి వచ్చి అట్టి స్థితి పొందిన కుమార్తెను చూసి పలుమార్లు విలపించి మిక్కిలి బాధపడి ఆ అమ్మాయిని చిన్నగా లేవదీసి తన నాథుని వద్దకి అంటే వాళ్ళ ఆయన దగ్గరికి అంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, నాథ మన అమ్మాయికి ఈ అవస్థ ఎట్లా సంభవించింది, దీని జన్మాంతర పాపాలు ఏంటి అని అడగగా ఆ ఉదంతుడైన బ్రాహ్మణోత్తముడు చెబుతున్నాడు, ఏమే మన కూతురు క్రిత జన్మలో రజస్వలయ్యుండియు ఇంటిలో వంట సామానుని తాకి అపరిశుద్ధం చేసింది. పరమ నిష్ఠాగరిష్ఠుడైన వేద బ్రాహ్మణులు ఇంటికి వస్తే ఆ మైలతోనే అన్నం వడ్డించింది. అదీనుగాక వేరే వారు ఋషి పంచమి వ్రతంబు చేయుచుండగా ఆ వ్రతాన్ని వెళ్ళి అవమానించింది. అయినను ఆ వ్రతాన్ని చూచిన ప్రభావముచే
మన అమ్మాయికి బ్రాహ్మణ జన్మ కలిగింది, వ్రతాన్ని అవమానించే పురుగుల రాజున ఉన్నది, ఇదియే దీని దుర్గతికి కారణము అని వృద్ధుడైన బ్రాహ్మణుడు తన కూతురు యొక్క వృత్తాంతాన్ని తన భార్యకి చెప్పాట. ఈ కథ మొత్తం ఎవరు చెప్తున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని చెప్తున్నట. పార్వతీ పతే హర 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 మహాదేవ. ఇలాగే పట్టుకోవాలి. అఖండ కృపాకటాక్ష సిద్ధిరస్తో ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్తో తథాస్తు. శతమానం బంగారవతి దీపారాధన చేసి బంగార ప్రతిమ సూర్య ప్రతిమ వాదు సాధిత్యులకి రూపాలకి అభయముందు రూపలావణ్యము దేవతా శ్రీరవతి ప్రకాశిష్టాన దేవత ఆయా సంధ్యాసమేత శ్రీ సూర్యనారాయణ శ్రీయతామో సత్సదనం భాగవస్తు. వదిలేండి అక్షతాన్ని, 7 అక్షతాలు వదిలేండి. ఆయా సంధ్యాసమేత శ్రీ సూర్యనారాయణ పూజా ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్షతాలు తీసుకోండి. శ్రీ సూర్యనారాయణ పూజా ప్రసాదం శిరసా గృహ్ణామి. స్నానం చేయాలి. స్నానం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ 12. దాంట్లో వసద్ధారామం చేస్తారు, ఇలాగ అభిషేకం చేస్తారు. ప్రియంతమే ఆవశ్యమే కామశ్యమే సౌమనసశ్యమే భద్రంజమే శ్రేయశ్యమే వశ్యశ్యమే యశశ్యమే భగశ్యమే త్రివడంజమే గంధాజమే భక్తాజమే క్షేమశ్యమే ఋతుశ్యమే విశ్వంజమే మహాశ్యమే సంవిత్యమే జాత్రంజమే సూష్యమే ప్రసూష్యమే శ్రీరంజమే లయశ్చమే వృతంజమే వృతంజమే లక్ష్మణజమే రామశ్యమే జీవాదశ్యమే దీర్ఘావృతంజమే నిత్రంజమే భయంజమే సుగంజమే భయంజమే సూషాతమే సుజనజమే. నాలుగు సార్లు ప్రదక్షిణ చేయండి. అక్షరాలు పడుతుంది. మూడు కలిపి చేయాలి. 3 కలిపి సరే. బ్రాహ్మణ ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా వచ్చాను. అన్ని దానాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా చాలు.
तावान्यतिष्ठमीमहे युवा कुहिषजीर्ण युवा कुसुमतीनां भूयामवज्राम्नाम् इन्द्रसहस्रदाम्नां वर्णशंस्यानां क्रतुर्भवद्युक्त्याः यो देवो दिविषद्यो धाता क्षत्राय वायुः प्रजाभ्यः बृहस्पतिस्वा प्रजापतये ज्योतिष्पतीर्जुहोतु यस्यास्ते हरितो गर्भोऽथो योनिर्हिरण्यैः अङ्गान्यर्हुदायस्यैतान् देवैः समजीगमम् आवर्तनवर्तयनिवर्तनवर्तयेन्दमुदा भूम्याश्च तस्रः प्रतिशस्ताभिरावर्तया पुनः विते विनत्वितकरीं वियोनिं विगवीन्यौ विमातरं च पुत्रं च विगर्भं च जरायु च वहिस्ते अस्तु बालिते रुद्रप्सो विश्वरूपो इन्दुः पवमानो धीर आनन्दगर्भम् एकपदे द्विपदे त्रिपदे चतुष्पदे पञ्चपदे षट्पदे सप्तपद्यष्टापदे भुवनानुव्रतदाग् स्वाहा महेद्योः पृथिवे च न इमै यज्ञं विविक्षताम् वृदान्नो भरीमभिः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय